అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఇవాళ కూడా లక్ష్మీ అమ్మవారి వైభవం చెప్పుకుంటూ నష్టద్రవ్య లాభము అంటే పోయిన సంపద తిరిగి రావాలి. రెండవది, మనకి రావలసిన సంపద ఏదుందో, ధనం ఏదుందో అది మన దగ్గరికి రావాలి. ఇది కోరేది. దీనికోసం మీరు ఏం చేయాలంటే, కార్తవీర్యార్జున మంత్రం ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు. అరచేతి వెడల్పున్న రాగి పళ్ళెని తీసుకుని దాంట్లో నూనె వేసి 9 ఎర్ర ఒత్తులు వేయండి. అంటే తెల్లని ఒత్తులే కుంకంలో మెదిపితే ఎర్ర ఒత్తులు అవుతాయి. అది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఇలాగ 9 డైరెక్షన్స్లో వేయండి. అది వేసి వెలిగించండి. దేవుడి గూట్లో పెట్టినట్టయితే కొంచెం ఇబ్బంది ఏమిటంటే అవి కొండెక్కేటప్పుడు కాలిపోతాయి. అందుకని దేవుడి గూట్లో పెట్టి వెలిగించి చూపించి యువతలు పెట్టేయండి. గూటికి యువతలు పెట్టి ఇప్పుడు చెప్పబోయే శ్లోకం, మంత్రం చదువుతూ 3 సార్లు ఆ దీపానికి ప్రదక్షిణ చేయండి. ఆ దీపం మీద ఒకసారి పసుపు, కుంకుమ, గంధం వేయండి. ఒక పుష్పాన్ని కూడా పక్కన ఉంచండి. ఏదైనా తీపి పదార్థం, ఎండు ద్రాక్ష కానీ, జీడిపప్పు కానీ, పటిక బెల్లం కానీ ఏదో ఒకటి. ఇది రోజు 27 సార్లు చదవండి. మరి మీకు ఏమన్నా 108 చదువుకునే ఉద్దేశం ఉంటే 108 చదివితే మాత్రం కాస్త ఏమన్నా పరవాన్నం లాంటిది, చిమ్మిలి లేదా చలిమిడి ఇలాంటిది పెట్టాల్సి ఉంటుంది. లేదంటే చూసుకోండి, మీ ఇష్టం. ఇది ఇన్నాళ్ళనేం లేదు. కనీసం 45 రోజులు, గరిష్టంగా 120 రోజులు చేస్తే మీ సంపద మీకు వస్తుంది. నమో దేవాదిదేవ్యై తే నమో వైకుంఠ వల్లభే నమస్తే జగదావాసే మనోనయన నందిని. ఇది కూడా లక్ష్మీతంత్రానికి సంబంధించి ఒక గ్రంథంలో వెంకటాధ్వరి ఇదే మాట చెప్పాడు. ఇంకొకళ్ళు చెప్పారు ఈ మాటని. ఇది నమో దేవాదిదేవ్యై తే, దేవతలకందరికీ కూడా ఆదిదేవి నువ్వు, దేవాదిదేవుడైన పరమాత్మకి దేవివి నువ్వు. దేవి అంటే ఆటలాడించేది, ఆటలాడిస్తుంది, ఆటలో గెలుస్తుంది. తాను ఓడిపోయినప్పటికి కూడా గెలిచినట్టుగా నీకు భావన కలిగిస్తుంది ఆవిడ. దేవాదిదేవ్యై తే నమో వైకుంఠ వల్లభే. వైకుంఠుడు శ్రీ మహావిష్ణువు. వికుంఠ శబ్దానికి అర్థం ఏమిటి? కుంఠనం అంటే లోపము లేనిది. అలాంటిది వైకుంఠము. మిగిలిన లోకాలన్నీ సృష్టి లోపల పూర్తి అయిపోగానే ప్రళయంలో ఎప్పుడో ఊడిపోతాయి. కానీ వైకుంఠం మాత్రము అది జరగదు. వైకుంఠమున గలుగువారలు ఆబాల గోపాలమున్నట్టు వర్ణించాడు. అదేమిటి? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతుడి అలోకంబగు పెంచి కటిక బల అక్కడ ఉంటుంది. అది అంచేత వైకుంఠ వల్లభే. అంత దూరం ఉన్నాడు మాకేం ఉపయోగిస్తుంటావా? కాదు. నమస్తే జగదావాసే. మొత్తం ప్రపంచంలో నువ్వు ఉన్నావు కదమ్మా. భూమి లోపల ఓర్పుగా ఉన్నావు, సూర్యుడి లోపల కాంతిగా ఉన్నావు, అగ్ని లోపల వెచ్చదనంగా ఉన్నావు, పరిమళం రూపంలో వస్తూ వాయుదేవుడి ద్వారా వస్తున్నావు నువ్వు. అలాగే నీటి ద్వారా చల్లదనం కలిగిస్తున్నావు, మా ఇంద్రియాలకు అన్నిటిగా శక్తిస్తున్నావు. చేత జగదావాసే మనో నయన నందిని. మనస్సుకి ఆనందం కలిగిస్తావు, కంటికి ఆనందం కలిగిస్తావు. ఇంకో చమత్కారం, మనోనయనం అంటే అర్థం ఏమిటి? మనస్సుకి మాత్రమే నువ్వు మాకు దర్శనమిస్తావు. ఎవరు? యోగ శాస్త్రంలో అమ్మవారు అలా కనిపిస్తుంది ఒక కాంతి రూపంలో. అంటే ఇప్పుడు వచ్చే సప్లిమెంటరీ క్యాండిడేట్లు యోగా అంటారు. వాళ్ళకి కనిపించేది ఆ లక్ష్మి కాదు, ఈ లక్ష్మి కనిపిస్తుంది వాళ్ళకి. ఇది నిజంగా అమ్మవారి దర్శనమే అయినట్టయితే వాళ్ళ మాటల్లో కటుత్వం ఉండకూడదు, వాళ్ళ చేతల లోపల విచిత్రాలు ఉండకూడదు. అంతటి స్థితి ఉండాలి. అంచేత మనో నయన నందిని. అమ్మ నమో దేవాదిదేవి అయితే నమో వైకుంఠ వల్లభే నమస్తే జగదావాసే మనో నయన నందిని. ఇది అంచేత శ్రద్ధగా చేసుకోండి, ఫలితం అనుభవించండి. ఇక తరువాత అమ్మవారికి సంబంధించి మళ్ళీ ఇతరములైన బాధలు కానీ, ఆందోళనలు కానీ, చికాకులు కానీ
ఇవి ఉన్నట్టయితే తొలగడానికి అమ్మ పాదం పట్టుకోండి. అంతే. మనం ఎక్కడెక్కడో కష్టపడి వస్తాం, ఇంటికి వచ్చి అమ్మని చూడగానే ఆవిడ కాస్త పెట్టి తిండి అవగానే అమ్మాయి చాలా ఆనందంగా ఉందమ్మా చాలా అంటాం మనం. పాండవులు అంతే కదండి. రాయబారానికి వచ్చిన తర్వాత కృష్ణుడు వచ్చిన తర్వాత మొట్టమొదటి కాళ్ళు పట్టుకున్నారు, కుంతిదేవిని పట్టుకున్నారు, వచ్చి పరిగెత్తుకు వచ్చారు వాళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత. అదనమాట. అలాగా ఉపాయోభవ మే దేవి శరణం భవ మే అంబుజే ప్లుష్యమే దురితం సర్వం పుష్యమే త్వద్గతాం ధియం. దీంట్లో విశేషం ఏంటండి, చిన్నపిల్లల చదువుకు కూడా ఈ శ్లోకం పనిచేస్తుంది. ఉపాయోభవ మే దేవి, అమ్మా నాకు ఉపాయం కావాలి, నువ్వు అంటే నేను వెళ్ళే మార్గం ఎంచుకోవాలి, అది చెప్పు. ఒకటి సాధించాలి, నా ఫోకస్ ఒకటి ఉంది, లోకస్ వేరేలా ఉంది, రక్షించవమ్మా. శరణం భవ, నాకు రక్షణ కలిగించు. శరణం అంటే ఇల్లు అని కూడా అర్థం ఉంది. శరణం భవ, నీవే నా ఇల్లు కావాలి. శరణం భవ మే అంబుజే. అంబుజే అంటే పద్మములోంచి పుట్టినదానా, ఆవిడ పద్మంలోంచి ఆవిర్భవించింది. ఇక్కడ క్షీరసాగర మదరమేడ అప్పుడు అంతే. అలాగే తిరుపతిలో అమ్మవారు అలాగే వచ్చింది పద్మంలోంచి. అంబుజే ప్లుష్యమే దురితం సర్వం. పులుషి అంటే తొలగించు, దూరం చెయ్యి. ఇంగ్లీష్లో పుష్ అని చూసారా, అది ఎక్కడిది, సంస్కృత పదమే. పుష్టికి పుష్కి ఇలా వీటన్నిటికి సంబంధం, దగ్గర సంబంధం అది. పులుష్యమే లకార ప్రయోగం, దూరంగా తొలగించు నా పాపాలన్నీ కూడా. అంతేకాదు పుష్యమే తద్గతం తద్గతాం ధియం. పుష్య ప్రోత్సహించి నాకు అందించు, పుష్టి కలిగించు. ఎలాగా, నీ మనస్సులో ఉన్న బుద్ధి ఏదుందో, నీ శక్తి ఏదుందో అది నాకు అందించవమ్మా. అది విశేషం అక్కడ. అంచేత ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట, కుచేలుడికి మరొకళ్ళకి అమ్మవారు ఎంత గొప్పగా సాయం చేసిందో కథల్లో ఎవళ్ళు చెప్పరు, పెద్ద ఉపన్యాసమే అవుతుంది. అందుకని పుష్యమే దురితం మమ, అందుకని చెప్పి పుష్యమే త్వద్గతాం ధియం. ఇది షడక్షరీ మంత్రం అంటారు దీన్ని. ఎలాగా, ఓం చంద్రాయై నమః. ఇది షడక్షరీ మంత్రము. దీన్ని పిల్లల చేత చదివించండి రోజుకి 11 సార్లు. వాళ్ళ చదువుల్లో చాలా తేడా వస్తుంది. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి అంటే 9th 10thలో వచ్చరికి 108 సార్లు చదువుకోమని వాళ్ళని మంచి తెలివితేటలు పోటీ పరీక్షల్లో నిలబెడతారు. ఈ శ్లోకం 3 సార్లు చదివి ఆ మంత్రం ఒక 108 సార్లు 27 సార్లు చదివితే మంచిది, క్షేమం కలుగుతుంది. స్వస్తి. ఇలాగే అమ్మవారికి సంబంధించి మరొకటి కూడా చెప్పుకుందాం. ఏమిటంటే దీనత తొలగాలి. అంటే డబ్బుండి కూడా కష్టపడతాం, డబ్బుండి జబ్బులు పడుతూ ఉంటాం, డబ్బులు దొరక్క కష్టపడుతున్నాం, ఇలాంటి దీనత. ఆ దీనత పోవాలంటే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. ఇది అందరి దేవతలకి చెప్తారండి, కొత్తగా ఏముంది అంటే శరణాగతులు చేసిన వాళ్ళు, దీనులైన వాళ్ళు, ఆర్తి కలిగిన వాళ్ళు, వాళ్ళని రక్షించడంలోనే ప్రేమ కలిగినది. కాకాసుడు చెయ్యకూడని తప్పు చేశాడు. దండం పెట్టడం చేతకాక తలకాయ ఏమో అమ్మ ఒళ్ళు పారేసి కాళ్ళేమో రాముడి మీద పడేశాడు. కానీ అమ్మవారు ఏం చేస్తుంది, ముక్కు పట్టుకుని ఇలా తిప్పి ఆ తలకాయ పాదాల దగ్గర పెట్టింది. రాముడు చూసుకోలేదు. శుభమస్తు చిరాయురస్తు అన్నట్టు బతికిపోయేవాడు. కాకాసుడు చేసిన తప్పుకి, రావణాసుడు చేసిన తప్పుకి ఒక చూపుతోటి నాశనం చేయొచ్చు. రాముడు వచ్చేదాకా నేను నిలబెడుతున్నా అందావిడ. అలాగే రాక్షస స్త్రీలను ఇబ్బంది పెట్టారు కదా, హనుమంతుడు ఉన్నాడు, చంపాతులు పాడుతున్నాడు. నాయన వాడు రావణాసుడు సేవకులుగా ఉంటే నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు రావణాసుడు లేడు, విభీషణుడు రాజు, విభీషణుడు సేవకులు. అమ్మగారు దండం పెట్టండి, దండం పెడతారు. పోలీసులు అంతే కదండి, అధికారులు ఏమిటి వాడు దండం పెడతారు అంతే. వాళ్ళు ఎవరిని అడిగారా అమ్మ రక్షించది అనలేదే. అది అలాగే రుక్మిణికి అన్నగారు ఎదురు తిరిగాడు, కృష్ణుడు చంపడానికి కత్తెత్తాడు. వద్దండి, పొరపాటు చేశాడు, వదిలేయండి. వాడు అడిగాడు, దండం పెట్టాడు రుక్మిణికి, అడిగాడు పొన్ను నడుతూ అడిగాడు లేదే. అదనమాట. అంటే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి. అంతరి ఆర్తిని కూడా తొలగించేదానా
రుక్మి అంత దుర్మార్గం చేశాడు, కృష్ణుడి చేతిలో ఓడిపోయిన నగరంలోకి వెళ్ళనన్నాడు. ఆ రుక్మితోటి 2 సార్లు సంబంధం కలుపుకుంది రుక్మిణి అమ్మవారు. ఎలాగా? తన కొడుక్కి రుక్మి యొక్క కూతుర్నిచ్చి పెళ్లి చేసింది, తన మనవడికి రుక్మి యొక్క మనవరాల్నిచ్చి పెళ్లి చేసింది. ప్రేమండి అంటే ఏమిటి? ఒక్కసారి నా వాళ్ళు అనుకుంటారు, వదిలిపెట్టదు ఆవిడ. సర్వస్య ఆర్తి హరే దేవి. అటుకులు పట్టుకొచ్చాడు కుచేరుడు, ఓ పిడికిలు తిన్నాడు కృష్ణుడు, 2వ పిడికిలు తింటున్నాడు, 3వ పిడికిలు తినద్దండి. ఎందుకో తెలుసునా? కొంపలు అంటూ ఉంటాయి. ఇక మీకు ఇవ్వడానికి ఏమి ఉండదు మీ దగ్గర. మీరేమో గేటుకి ఇవ్వడానికి వాచ్మెన్లా ఉండాలి, నేను కాచి కట్టుకుని గిన్నెలు దోవుకోవాలి. కష్టమా? లేదు. మీరు తినాల్సిన ఈ అటుకులు ఒకప్పుడు పెట్టాలి, పెట్టని వాడు నరకం అనుభవించాడు, మీరే సేవకులైతే ఇంకా నరకం అనిపిస్తాడు. కుచేరులు ఇంటికి వచ్చిన ఇల్లు మారిపోయింది, పెద్ద బిల్డింగ్లు అవిను. ఇదేమిటంటే ఏమిటంటే మీరు ఎలాగైనా ఇల్లు మారిపోయి అది అల్లాగిచ్చింది కుచేరుడికి. నారాయణి నమోస్తుతే. నారాయణుని భార్య. నారాయణ శబ్దానికి 47 అర్థాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. అలాంటి స్వామికి లోపలుండేదానా నారాయణి నమోస్తుతే. దీనివల్ల దీనత తొలగుతుంది, ధర్మబుద్ధి కలుగుతుంది, అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి, క్షేమం కలుగుతుంది. స్వస్తి. మళ్ళీ కలుసుకుందాం.